కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పదవి కోసం పార్టీ వాళ్ళనే తొక్కిన నైజం రేవంత్ రెడ్డిదని విమర్శించారు. ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. జిల్లాలో లక్షల మందికి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిదని ఆయన లోకల్ అన్నారు హరీష్ రావు. నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. భూమికి జారడంతున్నావు, నీకు ఆవకాయంత మెదర్లేదని అనాలంటే నాకు అనరాదా అయింది. కాకపోతే మాకు విజ్ఞత ఉంది, అది పద్ధతి కాదేమో, సంస్కారం కాదేమో. మరి మాకేమైతే 10 సార్లు తిడితే మేము కూడా తిట్టాల్సి వస్తుంది కదా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు, నీ చెడ్డీ లాగుతా, అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా, నీ స్థాయికి తగిన మాటనా? ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైందని రాష్ట్రం అంతా అనుకుంటుంది, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు తుపాకీ రాముని లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధే జరగలేదట, ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు మోసం చేయలేదా? డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల మాఫీ చేస్తాను, అవ్వా నీ పింఛన్ 2000 వస్తుంది. మళ్ళా నెల డిసెంబర్ 9 నాడు 4000 ఇస్తాని 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసింది నిజం. అడుగడుగున మోసం నీ నైజం. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు నేను. కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి, ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రజలను కలుసుడు దేవుడేరు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు. జరిగిన మేలు గురించి చెప్పాడు. మరి కొన్ని లక్షల మందికి కాలువల కింద నీళ్ళు వచ్చి రైతుల జీవితాలు బాగుపడ్డాయి కదా, అది నీకు కనబడతలేదు నీ కళ్ళకు రేవంత్ రెడ్డి. ఇంకో మాట అంటాడు, ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రామరెడ్డి పోటీ చేస్తాడు అని మాట్లాడు. నువ్వెక్కడి నుంచో వచ్చి నువ్వు మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేసినావేమన్నా? వెంకట్రామరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్. ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్లో. ఆయన పనిచేసింది 20 ఏళ్ళు మెదక్లో. నువ్వు మల్కాజ్గిరిలో చేస్తేనేమో ఒప్పు అవుతుంది. ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ పార్లమెంట్లో ఉన్న వెంకట్రామరెడ్డి గారిని నువ్వు తప్పంటే ఇది జోక్ అయిపోతుంది, హాస్యాస్పదం అవుతుంది. నీకెవరో స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు, జర చూసుకో, సరి చేసుకో.